హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరే మచ్చా యూట్యూబ్ ఛానల్. దేవర మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ చేయడం జరిగింది. అటు కళ్యాణ్ రామ్ గారు ఒక అప్డేట్ ఇచ్చాడు. అదేవిధంగా టీజర్ పైన అయితే అనిరుద్ధ్ అయితే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవరా సినిమా. దేవరా సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు కళ్యాణ్ రామ్ గారు ఒక అప్డేట్ ఇచ్చారు. అదేవిధంగా అనిరుద్ధ్ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అయితే ఈ సినిమా పైన అయితే అంచనాలు అయితే భారీ అంటే భారీగా ఉన్నాయి. కళ్యాణ్ రామ్ వచ్చేసరికి దేవరా సినిమా షూటింగ్ అయితే 80% షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పడం జరిగింది. కళ్యాణ్ రామ్ గారు కళ్యాణ్ రామ్ డెవిల్ ప్రమోషన్లో భాగంగాను దేవర మూవీ పైన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చేయడం జరిగింది. త్వరలోనే గ్లిమ్స్ వీడియో కూడా దానికి సంబంధించి కూడా గ్రాఫిక్ రెడీ అవుతుందని కూడా చెప్పడం జరిగింది మన కళ్యాణ్ రామ్ గారు. అదే విధంగా వచ్చేసరికి మన అనిరుద్ధ్ వచ్చేసరికి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అయితే ట్విట్టర్ వేదికగా మన అనిరుద్ధ్ వచ్చేసరికి టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చెప్పడం జరిగింది. అనిరుద్ధ్ వచ్చేసరికి ట్విట్టర్ వేదికగా ఈ పోస్ట్ను పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ తగ్గట్టుగా మన దేవరా మూవీ టీం నుంచి కూడా ఒక పోస్ట్ను కూడా పెట్టడం జరిగింది. త్వరలోనే టీజర్ రిలీజ్ అవుతున్నట్లుగాను చెప్పడం జరిగింది. టీజర్ సంబంధించి ఎడిటింగ్ పనులు దాదాపు పూర్తయినట్టుగాను తెలుస్తున్న సమాచారం అయితే ఈ న్యూ ఇయర్కు కానుకగా టీజర్ను రిలీజ్ చేస్తున్నట్లుగాను తెలుస్తుంది. మరొక అప్డేట్ ఏంటంటే జనవరి 8న సినిమాకి సంబంధించి అప్డేట్ రాబోతుందని ఇంతకుముందుకే తెలియడం జరిగింది. అయితే ఈ రెండింటి పైన అయితే ఎలాంటి క్లారిటీ అయితే లేదు. అటు మూవీ టీం నుంచి కానీ ఎన్టీఆర్ నుంచి కానీ ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు ప్రజెంట్ వరకు. అయితే ఈ రెండు అప్డేట్ ప్రకారం అయితే త్వరలోనే దేవర మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా రాబోతున్నట్లు అయితే అర్థమవుతుంది. మొత్తం మీద అయితే ఈ సినిమా పైన అయితే భారీ అంచనాలు ఉన్నాయి. మరి సినిమా కోసం అప్డేట్ కోసం అటు ఎన్టీఆర్ అభిమానులు కానీ ఆడియన్స్ కానీ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వచ్చేసరికి సముద్ర తీర ప్రాంతంలో బతికే ప్రజలకు కోసం పోరాడే యోధుడుగా మన జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపించబోతున్నట్ల విషయం ఇప్పటికే తెలిసిన విషయమే. అయితే ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా సినిమా తెరకెక్కబోతున్నట్లు కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా అయితే ఎన్టీఆర్ మరియు సైఫ్ అలీ ఖాన్ విలన్ల మధ్య జరిగే సీన్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని ఇప్పటికే తెలిసిన విషయమే. మొత్తం మీద అయితే సినిమా పైన అయితే భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే సినిమా పైన ఏదో ఒక అప్డేట్ న్యూ ఇయర్కి వస్తుందా లేకపోతే జనవరి 8న వస్తుందా అనేది ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మొత్తం మీద అయితే ఈ సినిమాను ఫస్ట్ పార్ట్ సినిమాను ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేస్తున్నట్లుగాను మూవీ మేకర్స్ ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి చూద్దాం మరి సినిమా ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా మరొక టీజర్ పైన కానీ గ్లిమ్స్ వీడియో పైన మరో అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మొత్తానికి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.